స్వరమును మాకు వినిపించండి. మా భవిష్యత్తును ఎరిగిన దేవుడా, మాతో మాట్లాడండి. రాబోయే దినాలలో మేము ఎలా ఉండాలో మాకు నేర్పించండి. రాబోయే కాలాలలో మేము ఎలా ఉండాలో మాకు తెలియపరచండి. నీ రాకడకి నాయనా మమ్మలను ఆయుక్తపరిచి సిద్ధపరిచి మమ్మలను అయా నిన్ను ఎదుర్కొనే బలము శక్తి మా అందరికీ దయచేస్తావని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి, జరగండి ముందుకి. ఇంకా మా చుట్టాలు చాలామంది ఉన్నారు, వెనకొస్తారు వాళ్ళు. మీరు వాళ్ళు ఖాళీ పెట్టాలి. మా చుట్టాలు వాళ్ళు, వెనకొచ్చే వాళ్ళందరూ మా చుట్టాలే, ముందొచ్చే వాళ్ళందరూ మా బంధువులు. ఎవరా ముందొచ్చిన వాళ్ళందరూ మా బంధువులు, వెనకొచ్చే వాళ్ళందరూ చుట్టాలు. బంధువులకి చుట్టాలకి తేడా ఏంటి? అలా తాగండి, బాగా తాగండి. అరిచి పాటలు పాడారు కదా. ఏమండి, బంధువులకి చుట్టాలకి తేడా ఏంటి? మీకున్నారా బంధువులు? ఉన్నారా? మరి అలాగే చుట్టాలు ఉన్నారా? అది చుట్టాలకి బంధువులకి తేడా. అయ్యా, బంధువులంటే మన రక్తానికి ముడేసుకొని ఉన్నవారు. చుట్టాలంటే వచ్చి పోయేవారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ గ్రహించారు. సరే, ఈరోజు మనకి చాలా పెద్ద పరిచర్య ఉంది. త్వరగా ముగిస్తాను. వెంటనే పరిచయకి వెళ్ళిపోవాలా, ఇళ్ళకి వెళ్ళే పని లేదు. ఇవాళ అన్నీ మీకు అక్కడంటే భోజనము పానము అన్నీ అక్కడే. ఓకేనా? ఈరోజు మనం ఒక భవిష్యత్తుని గురించిన సంగతి వినాలి. పోయిన వారం కూడా విన్నాం కదా. పోయిన వారం ఏమన్నాం? ఏమో పరలోక రాజ్యానికి ఎవరెవరు వెళ్తారని విన్నాం. ఏమో. సరే, వదిలేయండి మనకు వద్దులేండి. అది అసలు పరలోకమే వద్దు మనకి. పరలోకం కావాలనుకున్నది గుర్తుగా ఉంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు, వెంటనే చెబుతారు టపాలమని. అవి ఏం జరగట్లేదు కదా. ఆలోచించండి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఏమండి, యేసు ప్రభువారిని గురించి ఇద్దరు దేవదూతలు ఏం చెప్పారు భూమి మీద ఉన్నవారి కంటే? గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి యేసు ప్రభు ఎలాగైతే వెళ్తున్నాడో మరలా ఆయన తిరిగి మీ వద్దకు వస్తాడు. మీ వద్దకి వస్తాడు. ఎలా వస్తాడు? ఆయన వస్తే భూమి మీద ఏం జరుగుతుంది? రెండు సందర్భాలు అవసరం అంటారా మీకు? ఏమండి, వెళ్ళిన యేసు ప్రభు వారు వస్తారని ఆ దేవతలు చెప్పారు కదా. వస్తే ఎలా వస్తాడు? వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చూద్దాం, అన్నీ బైబిల్లో చూద్దాం. జాగ్రత్తగా వినాలి. మరి కొద్ది నిమిషాలే మెసేజ్, ఎక్కువసేపు ఉండదు, కానీ చాలా ఇంపార్టెంట్. ఇది మన భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే మాటలు ఇవి. అందుకు వాక్యాన్ని చదువుదాం. దెస్సలోనికి రాసిన మొదట పత్రిక, అందరూ తీయండి. దెస్సలోనికి రాసిన మొదట పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి 17 దాకా చదువుతాం. అమ్మా, అదిగో వినండి. ఆర్భాటము అంటే ఏంటి? ఆర్భాటం అంటే ఏంటి? మన భాషలో ఆర్భాటం అంటే ఏంటి?
ఆ? ఆర్భాటం అంటారు కదండి. అబ్బా భలే ఆర్భాటంగా చేశారు అంటారు కదా. దేన్ని చూసి ఆర్భాటం అంటారు? మేళాలు కాదు, డెకరేషన్. అర్థమైందా? బాగా అలంకరణ అంటారు దాన్ని. ఆర్భాటముతోనూ. ఇప్పుడు శబ్దం ఏమండి ఎలా వస్తుంది? శబ్దం ఇందా చెప్పారు కదా, బ్యాండ్ మేళం కదా, డ్రమ్స్ ఏమండి 2. మూడో మాట బోర. దేవుని బోర అంటే సౌండ్ కదా. 1 ఆర్భాటము, 2 ప్రధాన దూత శబ్దము, 3 దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు ఎక్కడికి? భూమి మీదకే. అదంతా చదువుకుంటే సరిపోద్ది. అవునా? అంటే వెళ్ళిన యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వెళ్ళాడు? భూమి మీద నుండే పరలోకం వెళ్ళాడు. ఆ వాక్యం అపోస్తల కార్యములో ఉంది కదా, చదవపోయినా మనకు తెలుసు కదండి. అయితే మరలా యేసు ప్రభువారు రెండవ రాకడ, 1 ఆర్భాటము, 2 ప్రధాన దూత శబ్దము, 3 దేవుని బోర. దేవుని బోర్లో అంటే ఈ భూలోకము ఆ పరలోకం అంతా ఏమవుతుంది? అలంకరణ, బేడమేళము, ఏమండి బూరలు అన్నీ యేసు ప్రభువారి ముందర మ్రోగుతున్నాయి. వస్తున్నాడు. యేసు ప్రభువారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది అని బైబిలు ప్రవచనాలు చెప్తున్నాయి. ఏమండి బైబిలు గ్రంథములోనంట పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఏమండి 90 ప్రవచనాలు ఉన్నాయంట. అందులో చాలా మట్టుకు నెరవేరిపోయాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి అని మనం బైబిల్ని పరిశీలన చేసి మనం గమనిస్తే తెలుసుకుంటే దానిలో 1-2% ఇంకా నెరవేరుతున్నాయంట. అగా 1-2% నెరవేర్చబడిపోతే ఇక యేసు ప్రభువారు అంటే 90% ఉన్న ప్రవచనాలలో ఏమండి 4% నెరవేర్చబడిపోయి ఇంక నెరవేర్చబడవ ఎన్ని ఉన్నాయి? 1-2% ఉంది. అవి నెరవేరుస్తున్నాయి. అవి కూడా త్వరలోనే నెరవేరటానికి రెడీగా ఉన్నాయని బైబిల్ చెబుతుంది. అయితే ఈ ప్రవచనాలన్నీ కాదు కానీ యేసు ప్రభువారి యొక్క రాకట ఏమండి మానవాళికి, మనుషులందరికీ అంటే చనిపోయిన వారికి, బ్రతికి ఉన్నవారికి అది ఎలాంటి దినం అని చెప్పచ్చు? ఏమండి ఎలాంటి దినం అంటే ఒక మంచి దినమే అని చెప్పచ్చు. ఎందుకంటే చనిపోయిన వారేమో సమాధుల్లో ఉన్నారు కదా, సజీవులైన వారేమో భూమి మీద ఉన్నాము. ఇప్పుడు యేసు ప్రభువారు రాబోతున్నాడు. రావడానికి ముందు ఆర్భాటం చేశారు, అలంకరణ చేశారు. ఏమండి ప్రధాన దూతలందరూ కూడా సౌండ్ మోగిస్తున్నారు, బ్యాండ్ మేళ వాయిస్తున్నారు. ఇక దేవుని బోర ఊదికుండా యేసు ప్రభువారు రాబోతున్నాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అది మీరు గమనించాలా. అమ్మా ఇంకా బుట్టలు కొందాం, తట్లలు కొందాం, ఇది కాదు ఆలోచన. మార్చండి, అభిప్రాయాలు మార్చుకోండి. ఒకవేళ భూమి మీదే బ్రతికి ఉంటే
అవన్నీ తర్వాత చేసుకుందాం. ముందు ఈ వాక్యం మీద మనసు పెట్టి ఆలోచించండి. మీ భవిష్యత్తును, నా భవిష్యత్తును దేవుడు వాక్యము ద్వారాగా చూపిస్తున్నాడు. ఇది జరగబోతుంది, ఇలాగ అవ్వబోతుంది, అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా ఉంటావు అని నీకే దేవుడు చెప్తున్నాడు. కనుక ఇది నువ్వే నేనే ఆలోచించుకోవాలి. ఏమండి, మనమే ఆలోచించుకోవాలి. ఓకేనా? ఓకే, ఆలోచిద్దాం. ఏమండి, ఇప్పుడు ఆ కింద మాట కూడా చదవండి. అదిగో 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 ఎవరంట అంటే ఎవరని వాళ్ళు క్రీస్తునందు అంటే అర్థం దేవుణ్ణి నమ్మిన వారు. అమ్మా, వాళ్ళు బతికున్న వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ అందరి గురించి చెబుతుంది వాక్యం. అంటే మొట్టమొదట ఎవరికి ఆ మహాదేవుడు అవకాశం ఇస్తున్నాడో వాక్యంతో తెలుసుకుంటున్నాం. ఏమండి, అప్పుడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు. అవునా? ఎవరికి అవకాశం వచ్చింది ఇప్పుడు? అంతే కదా. అంటే యేసుప్రభు రాకడలో జరిగే కార్యం అండి ఇది. యేసుప్రభు వారు భూమి మీద కాలు పెడితే ఏమండి, క్రీస్తునందు ఉన్నవారు వాళ్ళు సగం మంది చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, కొంతమంది బ్రతికే ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. అయితే యేసుప్రభు రాకడలో ఎవరికి మొట్టమొదట అవకాశం ఉంది అంటే క్రీస్తునందు మృతులైన వారే మొదట లేస్తారు. గమనించండి, అక్కడ ఆగండి కాసేపు. ఎవరు లేస్తారమ్మా? నిన్నటి వరకు లేదా మొన్నటి వరకు చనిపోయిన వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అదొక ఊరు కదా. ఏమంటే ఎవరు అంటారా దాన్ని? ఆ ఊరికైనా పేరు పెట్టారా? సమాధుల దొడ్డు అంటారు కదా. అంటే చనిపోయిన వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ పొడిచి పెట్టాలి. వాళ్ళందరూ అక్కడే ఉండాలి, ఇక్కడ రాకూడదు. ఒక అటత్త కానీ ఇంటికి వచ్చాళ్ళు ఏమనుకుంటారా మీరు? ఒక హఠాత్తుగానే మన ఊళ్ళోకి వచ్చారనుకోండి, ఏమనుకుంటారండి? దయ్యాలు బాబాయ్, దయాలు వచ్చేసాయి, దయాలు బాబాయ్, దయాలు వచ్చేసి అంటారు కదా. అందుకని మీరు అక్కడే ఉండండి అమ్మా, ఊళ్ళోకి వెళ్ళకండి, అక్కడే ఉండండి బాబు, మీరు ఊళ్ళోకి వెళ్ళకూడదు, వారు భయపడతారు. అలాగని యేసుప్రభు అప్పుడు ఆలబెట్టేసాడు వాళ్ళకి. అందుకే వారు ఎవరు లేచి రావట్లేదు ఇళ్లలోకి. లేదా ఇంటికి వచ్చేస్తారు బంధువులందరూ, చుట్టాలందరూ వచ్చేస్తారు మన ఇంటికి. మనం భయపడతామని యేసుప్రభు వాళ్ళందరూ అక్కడే ఉంచాడు. అవునా? ఉంచాడు, అక్కడే ఉన్నారు వీళ్ళందరూ. అక్కడే ఉన్నారంటే అర్థం ఏంటి? శరీరాలేమో భూమిలో ఉన్నాయి, ఆత్మలేమో దేవునితో ఉన్నాయి. ఇప్పుడు వచ్చుచున్న దేవుడు ఏం చేస్తాడంట? ఏమంటే ఆత్మలను ఎంటబెట్టుకొని వస్తాడంట. ఏ ఆత్మలయ్యి? సజీవులుగా ఉన్నవారి ఆత్మలా, చనిపోయిన వారి ఆత్మలా? ఇక్కడ చెప్పాలి. చనిపోయిన వారి ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. ఎక్కడ? ప్రభు దగ్గర. కానీ శవాలైతే భూమిలో ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు రాకతో ఏమవుతుంది? ఆ ఆత్మలన్నీ ఏమండి, ఆ ఆత్మలన్నీ మళ్ళా శరీరాల్లో ప్రవేశిస్తే వారు బ్రతుకుతారు. అంటే అప్పుడు శరీరం ఉంటుందంటారా? ఏమయ్యా, శరీరం ఉంటుందా? సమాధులు ఏముంటుంది బాబు? ఎముకలు తప్ప శరీరం ఉండదు. దాని గురించి మరొక వాక్యం ఉంది. దాని గురించి మరొక వాక్యం నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎన్ని రోజులు కష్టపడ్డానో, ఎన్ని రోజులు ఈ వాక్యాల మీద మనసు పెట్టి చదివి నాకు వచ్చిన చదువులో ఇవన్నీ ఆత్మదేవుడు మళ్ళా మీ అందరికీ చెప్పమని ప్రేరేపణ కలిగించి చెప్పే మాటలే తప్ప కల్పించి కథలో కాదు. ఏం బాబు? లేకపోతే ప్రయోజనకరం మాటలు కూడా కాదు, ప్రయోజనకరం ఇది, మేలు. ఏమండి, సమాధిలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఎముకలుగా ఉన్నాయి. ఆ ఎముకల గురించి ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి బాబు. ఏ ఎముకలయ్యి?
శరీరం లేకుండా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి అక్కడ. అంటే ఆ ఎముకలతో ఎవరు మాట్లాడుతున్నారని వాక్యం విన్నప్పుడు ప్రభువైన దేవుడు. అంటే ఒకవేళ యేసుప్రభు అనుకోండి, పేరు మాత్రం ఇక్కడ పేరు ఉంది కానీ అక్కడ లేదా పేరు. ఇక్కడే యేసుప్రభు, అక్కడ యేసుప్రభు కాదు. ఆయన సర్వాధికారి దేవుడు అంటే యేసుప్రభుని గురించి బైబిల్లో ఉన్నాయన్నీ. ఆ దేవుడు వస్తా వస్తా డైరెక్ట్గా ముందు అక్కడే దిగుతాడు. ఎక్కడ? ఇప్పుడు మనన్న సమాధిలో దిగుతాడు. దిగి ఏం చేస్తాడో చూడండి. అక్కడ మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఏం కప్పే? చర్మము దేని మీద కప్పి? ఎముకల మీద కప్పి. ముందు లేదా? ముందు ఉందా లేదా? ముందు లేదు. అంటే ముందున్న శరీరం ఏమైంది? మట్టిలో కలిసిపోయింది. కానీ ఎముకలు ఉన్నాయి. ఎముకలు తినడానికి భూమికి శక్తి లేదు. తెలుసా మీకు ఆ సంగతి? ఎముకని తినడానికి భూమికి శక్తి లేదు. శరీరం తినేస్తుంది భూమి. శరీరం అంతా పోయింది, ఎముకలు అలాగున్నాయి, అచ్చపంజరం అలా ఉంది. అప్పుడు దేవుడు వచ్చాడు అక్కడికి. వచ్చి ఏం చేస్తున్నాడు? ఏమండి? చర్మము కప్పి నర్మములు ఇచ్చి మీ మీద మాంసం బతికి చర్మము మీ మీద కప్పేదను, మీలో జీవాత్మను ఉంచగా. దేవునికి స్తోత్రం. ఈ పని, ఈ కార్యము యేసు ప్రభువు వారు ఏమండి రెండో రాకడలో సమాధి దొడ్లో దిగుతాడు. ఏమి అంతేనా? నిజమేనా? నిజమేనంటమ్మా. యేసు ప్రభువు వారు ఎక్కడ దిగుతాడు? సమాధుల దొడ్లో దిగుతాడు. అవునా? అప్పుడు ఆ ఎముకలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఎముకల మీదకి చర్మం వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తుంది, నరాలు వచ్చేస్తాయి. ఏమండి? ఆ తర్వాత జీవాత్మను నింపుతాడు దేవుడు, బ్రతికేస్తారు. ఏమండి? ఏంటయ్యా సత్యం గురించి చెప్తున్నావు పాస్టర్ గారు? ఇదేంటిది? సత్యం గురించి చెప్తున్నానా? బతుకుల గురించి చెప్తున్నానా? యేసు ప్రభువు రాకడ గురించి చెప్తున్నాను. అంటే అప్పుడు ఏం జరుగుతుంది ముందుగా తెలుసుకోండి. ఒకవేళ బ్రతికే ఉన్నావు, చనిపోలేదు, మరి నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సమాధుల గురించే లేక సమాధిలో ఉన్నవారి గురించే వాక్యాలు చూసాము కదా. ప్రభు రాకడ ఎవరి కోసం అంటే వాళ్ళ కోసమైనా మన కోసం కూడా ఉందా? మన కోసం కూడా ఉందంట. అది ఎక్కడా? ఏమండి? ఇందాక మీరు చదివిన వాక్యంలో ఉంది కదా కింద మాట. ఏమా? ఆ మీదట అంటే ముందేమో చనిపోయిన వారేమో సజీవులు లేచారు. ఆ మీదట అదిగో సజీవులమై నిలిచుండు మనము. దేవునికి స్తోత్రం. మనకి ఉందా వాట? వాళ్ళకి ఉందా వాట? వాళ్ళకి మనకి ఉందా వాట? అందుకే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడో బాగా అర్థం చేసుకొని మనసులో పెట్టేసుకోండి. నువ్వు బ్రతికి ఉన్నా, నువ్వు ఒకవేళ చనిపోయినా, ఏమండి నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలా, నీ జీవితానికి అన్వయించుకోవాలా. ఏమండి? మొట్టమొదటేమో చనిపోయిన వారు బ్రతుకుతారు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము కూడా చూడండి ఆయనతో కూడా ప్రభుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలం మీద మేఘముల మీద మనమందరము కొనుపోబడతాము. అంటే వాళ్ళకి ఉంది, మనకి ఉంది. ఏముంది? యేసు ప్రభువు ఉన్నారు, లేక సర్వాధికారి దేవుడు ఉన్నాడు. వాళ్ళకి ఉంది, మనకే ఉంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పను. నేను నాకు తెలుసు బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పను. బైబిల్లో ఉంది, ఉండడం అయితే బైబిల్లో ఉంది. ఇప్పుడు నేను అది చెప్పను. కానీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే బతికి ఉన్నవారు ఎలా ఉండాలి, ఓకేనా? బతికి ఉన్నవారు ఎలా జీవించాలి, బ్రతికి ఉన్నవారు ఏం చేయాలి. ఏమండి? బ్రతికి ఉన్న మనము ఈ భూమి మీద ఎన్నో సంవత్సరాలు బతుకుతాం కదా, అది లెక్కలేదు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ నువ్వెలా జీవించాలి, నువ్వెలాగా సిద్ధపడాలి,
లేక నువ్వు ఎలాగా నడుచుకోవాలి. ఇంకా చనిపోయిన వారు ఏం చేయరు కదా, ఇక నడుస్తారా మన మీద? మళ్ళాగా నడవరు. వాళ్ళు దేవుని యొక్క రాకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు పని చేయడానికి ఏమీ లేదు కదా వాళ్ళకి. ఉందా పని? ఏం బాబు ఉందా? పని లేదు వాళ్ళకి. పని ఎవరికంటే మనకే ఉంది. ఏటకి వెళ్ళాలన్నా మనమే, అన్నం వండాలన్నా మనమే, నీళ్ళకి వెళ్ళాలన్నా మనమే కదా, సెంటర్కి వెళ్ళాలన్నా మనమే కదా. వాళ్ళు వెళ్తారా? వాళ్ళు వెళ్తారా? వెళ్ళరా? వాళ్ళు వెళ్ళరాళ్ళు. వెళ్ళేది ఎవరు? మనమే. అందుకని మనకు దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు, ఆత్మదేవుడు చెబుతున్నాడు ఇప్పుడు. దీన్ని కొంచెం మనసులో పెట్టండి. దేవుని వాక్యం మీద మనం చూద్దాం. అన్నీ ప్రభు చెప్తున్నాడు. అన్నీ ఒకటి నేర్చుకుందాం. మొట్టమొదట నువ్వు ఎలా ఉండాలి? మొట్టమొదట నేను ఎలా ఉండాలి? ఈ భూమి మీద సజీవులుగా ఉన్న మనము ఇంకా ప్రభు రాలేదు కాబట్టి, ప్రభు వస్తే మేఘాల మీదకి వెళ్ళిపోతాం. అయ్యే మన వాహనాలు. ఇప్పుడేమో కార్లు, బస్సులు, ట్రైన్లు అంటాం. కానీ అప్పుడు వాహనం ఏంటి? మేఘాలు. మేఘాల మీద కొనుకోబడతాం దేవుని దగ్గరికి. అలా ఉంచండి. అయితే వెళ్ళలేదు. ఇంకా వెళ్ళక మునుపు నువ్వు ఏం చేస్తున్నావు? మత్తయి రాసిన సువార్త జాగ్రత్తగా వినండి. 25వ అధ్యాయము 13వ వచనం. మత్తయి రాసిన సువార్త. ఆ దినమైనను ఆ గడి అయినను మనకు తెలుసా? ఏ దినం తెలియదు మనకి. ఏ దినము తెలియదమ్మా మనకి? యేసు ప్రభువు వచ్చే దినము తెలియదు మనకి. కానీ వస్తాడు. రావటం అయితే వస్తాడు. చదివేది కదా వాక్యాలని. వస్తాడు. కానీ వచ్చే అతను ఏ రోజు వస్తాడో మనం చెప్పలేదు. అది ఎవరికి తెలియదు. దేవదూతలు కూడా తెలియదు అంట. ఏమండి? అందుకని దాని గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. కానీ ఏమండి, నీవు ఒక్క విషయాన్ని తెలుసుకో. ఆ దినమైనను ఆ గడి అయినను నీకు తెలీదు కనుక ఎలా ఉండాలంట మనం? ఎలా ఉండాలంటరా? మెలకువగా ఉండాలంట. ఎందుకు మెలకువ? ఎందుకు మెలకువగా ఉండండి అన్నాడు. ఎందుకు అంటే ఆయన వస్తా అన్నాడు, చెప్పాడు కదా మొదటి వాక్యంలో. నేను వస్తున్నాను, వచ్చినప్పుడు సమాధుడు దిగుతాను, వాళ్ళందరూ సజలు లేపుతాను, ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఆకాశ మండలం మీద కొనిపోతానన్నాడు. అంటే ఆ వచ్చే అతని కొరకు నువ్వు ఎలా ఉండాలా? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండండి. అందుకే యేసు ప్రభువారు భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు చేశాడు, ఆయన బోధలు చేశాడు. చేసినప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటే. అప్పుడు ఏం జరిగింది? అక్కడ నిద్రపోతున్నారు వాళ్ళు నిద్రపోతున్నారు. యేసు ప్రభువు మేలుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ముగించి వచ్చాడు వాళ్ళ దగ్గరికి. అరే అబ్బాయి పేతురు గారు, ఓ యోహాను గారు, యాకోబు, ఓ సీమోను గారు, ఆంద్రయ్య, ఏమండి శిష్యులారా, మరి మీరందరూ నిద్రపోతున్నారేంటి? నేను మెలకువని ప్రార్థన చేస్తున్నాను కదా, మరి నాతో కూడా మీరు ఎలా ఉండాలా? మేల్కొని ఉండి ప్రార్థన చేయాలి. అంటే మేల్కొలుపు దేనికంటే నువ్వు ప్రార్థన చేయటానికి. ఆ ప్రార్థన దేని కొరకంటే ప్రభు రాకడ కొరకు. ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు అలా చేస్తూ ఉంటావో నీకు నిద్ర పట్టదు. అవునా? నీకు నిద్ర పట్టకపోతే నువ్వు మేల్కొనే ఉంటావు. ఓకేనా? మేల్కొని ఉన్న వారందరి కోసం యేసు ప్రభు వారు వస్తున్నాడా లేదా? ఏమండి? అంటే మేల్కొని అంటే అర్థం ఏంటి? చనిపోకుండా ఇంకా బ్రతికున్న నీ కోసం కూడా వస్తున్నాడు. అంతకుముందు యేసు ప్రభునందు నిద్రిస్తున్నారు వాళ్ళు మేలుకొల్పడానికి వస్తున్నాడు ఆయన. అంటే టోటల్గా మానవ జీవితంలో ఏముండాలన్నాడు దేవుడు? మేల్కొల్పు ఉండాలి, మెలకు ఉండాలి, నిద్రపోకూడదు. ఏమండి? మనకి ఎక్కువ అలవాటు ఏంటి? ఆ అలవాటే. ఏ అలవాటు? నిద్రపోవడమే. గంటలు, రోజులు, వారాలు, సంవత్సరాలు. ఎంత నిద్రపోయావమ్మా బాబు! ఎంత నిద్రపోయావో గుర్తుపెట్టుకున్నావు? ఎప్పుడైనా గమనించారా? అరే ఇలా నిద్రపోతానంటే నేను పద్దాక నిద్ర వచ్చేస్తున్నాడు నాకు అని ఎప్పుడైనా అనుకున్నారా లేదా? చెప్పండి ఒక మాట. అనుకోలేదు కదా.
ఇంకా టైం ఉంటే ఇంకా నిద్రపోదాం, లేవద్దా, ఇంకా ఇంకా ఉంటే ఇంకా ఈ పనులు అడ్డు వచ్చేస్తున్నాయి నన్ను ఎదరకే. ఏమంటే వచ్చేస్తున్నాయి? పనులు అడ్డు వచ్చేద్దండి, ఇంకా నిద్రపోవాలంట. అరే యేసు ప్రభువారు నీ దేవుడు, నీ తండ్రి, నీ రక్షకుడు, నిన్ను పరలోకము చేర్చేవాడు ఏం చెబుతున్నాడమ్మా? మెలకువగా ఉండండి రా బాబు, మెలకొండి, చాలు ఇప్పటికి నిద్ర అని మీకు రోజు వినబడుతుందా మాట? వినబడుతుందా? వినబడట్లేదా? ఏం బాబు, ఎప్పుడు వినబడుతుంది మీకు ఆ కేక? తెల్లవారుజాము అంటే ఇంకా చీకటిగా ఉండగా నా కేక వస్తుందా మీ దగ్గరికి? అదే దేవుని పిలుపు. కానీ అది నేను పిలుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఎవరు పిలుతున్నారు? పాస్టర్ గారు పిలుతున్నాడే అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, నాకేం పని? నేను నీలాంటి వాడిని నిద్రపోవాలి కదా, నాకే నిద్ర అవసరం లేదా? ఉంది. నేను పిలవట్లేదు మిమ్మల్ని. ఇదిగో పరలోకపు దేవుడు ఆత్మను పంపించి ఆ ఆత్మ ద్వారాగా మీకు ఒక కేక వినిపించి నిద్రపోతున్న మిమ్మల్ందరినీ, ఈ ఊరు జనందరినీ, ఈ గ్రామస్తులందరినీ మేల్కొనండి, మేల్కొనండి అని ఒక కేక వినబడుతుంది. గుర్తించుకో, అది దేవుని కేక. ఏమండి? దేవుని కేక. హృదయారణ్యములో నేను కృంగిన సమయములో, హృదయారణ్యములో కృంగిన సమయములో వినిపించుచున్నది కేక, నాకు ఒక కేక నాకు. అవునా? ఎక్కడున్నావు నువ్వు? హృదయ అరణ్యములో ఉన్న నీకు, కృంగిపోయి ఉన్న నీకు పరలోకపు దేవుడు ఒక కేక వినిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, గమనించు, గ్రహించు. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నాకు స్వరం వినిపిస్తున్నాడని వెంటనే నిద్ర మేలుకోవాలి, నిద్ర మంచాన్ని తోసిపడేయాలి, వెంటనే మోకాళ్ళు వేయాలి. ఇదిగో నా దేవుడు, నా తండ్రి, నా రక్షకుడు ఒక సేవకుడు నియమించి ఆ సేవకుడి నోటలో నుంచి ఒక స్వరం వినిపిస్తున్నాడు. నేను మేలుకోవాలంట, నేను ప్రార్థన చేయాలంట, నేనైతే సేవకునితో పాటు ఏకీభవిస్తానని నీవు అనుకోవాలి, మీరు అనుకోవాలి. అలా అనుకోకుండా ఇంకా నిద్రపోతాను, ఇంకా నిద్రపోతాను, నాకు పని ఏముంది, ప్రార్థనతో పని లేదు, ప్రార్థనతో పని లేదు, ప్రార్థనతో పని లేదు అనుకున్నావు అనుకో, నీ పని ఏమవుతుందో తర్వాత చూపిస్తాను నీకు. ఏమండి? ప్రార్థనతో పని లేదు, దేవుని వాడితో పని లేదు, సేవకునితో పని లేదు అనుకుని నువ్వు నిద్రపోయావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో బైబిల్లో ఉంది, అది చూపిస్తాను. కాసేపు లాగండి. ఏమండి? చూపిస్తాను. ఇప్పుడు మొదటి మాట ఏం మాట మనం చూసాము? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్పాడు దేవుడు. రెండో మాట చూపిస్తాను, జాగ్రత్తగా వినండి మీరు. రెండో మాట ఏమా? రెండో మాట నేను మీకు వినిపిస్తాను. ఈ మాటలో ఉన్న భావాన్ని మనమందరము గుర్తించాలి, మనమందరము గ్రహించాలి, మనమందరము తెలుసుకోవాలి. చదువుతారా వాక్యాన్ని? బైబిల్ గ్రంథం మీద ఒక మనసు పెట్టండి. ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రిక రండి. పేతురు గారు రాసిన పత్రిక, రెండవ పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి త్వరగా. 12వ వచనము. అవును, అవును. చూడండి, ఏమండా? దేవుని దినము రాకట కొరకు నెంబర్ 1 విన్నారా? దేని కొరకు కనిపెట్టాలంట? అంటే కనిపెట్టేది ఎవడు? మొదటి మాట మెలకుగా ఉన్నవాడు. మెలకుగా ఉన్నాడు ఏం చేస్తాడంటే, అరే మన ఇంటికి దొంగ వచ్చాడు రావు, మన ఇంటికి దొంగ వచ్చాడు అక్కడ ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు రా అని ఎవడు చెప్తాడు? మెలుగుతో ఉన్నవాడు చెప్తాడు కదా, అవునా కదా? మీ ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, నువ్వు నిద్రపోకుండా మెలుగున్నావు, నీకు అడ్డపడిపోయాడు, చీకట్లో పోయాడు. చీకట్లో పోయిన తర్వాత ఏం చెప్తావు నువ్వు?
రే అబ్బాయి 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 రే మన ఇంటికి దొంగ వచ్చాడు రా, లే 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 అంటారా? అంటాం అనమ్మా, అంటాం. అప్పుడు ఆడనుకుంటే బాబోయ్ ఏర్రా ఇల్లు ఇంకా పడుకోలేదటి, ఇంకా వీళ్ళు నిద్రపోలేదట, వీళ్ళు 1 గంట అయ్యింది ఇంకా నిద్రపోలేదటి, వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా బాబు వీళ్ళు? ఆడు ఊరుగా అదా నిద్రపోతే లోపల రావాలని చూస్తున్నాడు, కానీ మేలుకొని ఉన్నారు ఇంట్లో వాళ్ళందరూ. ఇక రావడానికి ఉందాడికి బాబో ఇక మన ఇల్లుని మనం దొంగతనం చేయలేం, కానీ పోదాం పదండి అలా తప్పించుకొని పారిపోతారు. అవునా? అలాగే ఇప్పుడు దేవుడు కూడా ఏమండి మన ఇంటికి వస్తున్నాడు, మన గుమ్మాల్లోకి వస్తున్నాడు. వచ్చి నిద్రపోయేవారిని కలుసుకోవాలన్నా లేదు మేల్కొన్న వారిని కలుసుకోవాలని వస్తున్నాడా? మేల్కొని ఉన్నవారిని కలుసుకుంటాడు యేసుప్రభు దేవుడు. అందుకే నువ్వు మెలకువగా ఉండాలని మొదటి వాక్యంలో చూసాం. ఇప్పుడు రెండో వాక్యం ఏం చూస్తున్నాము? ప్రభు యొక్క రాకడ వరకు కనిపెట్టుకొని ఉండేలాగది. ఎలాగా? మొదటి చదువు. ఎలాగా? ఆశతోనూ ఏమండి ఆసక్తితోనూ మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తితోనూ దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు ఉన్నాయమ్మా అక్కడ? లెక్క పెట్టలేదా? 1 ఆశతో, 2 పరిశుద్ధతతో, 3 భక్తితో, 4 జాగ్రత్తగా కనిపెడతా ఉండాలా. మనమే బతికున్న వాళ్ళు, చచ్చినోళ్ళు కాదు, ఇది చనిపోయిన కాదు ఈ ప్రసంగం. బ్రతికున్న మనకి ప్రభు రాకడ వస్తుంది. అది ఏ దినమో నీకు తెలియకపోవచ్చు, కానీ వస్తున్నాడు కాబట్టి వచ్చేటప్పటికి నువ్వు నేను ఎలా ఉండాలంట? ఆశతో, భక్తితో, పరిశుద్ధతతో ఏమండి జాగ్రత్తగా మనం ఉండాలంట. మొదట ఏం చూశారు మీరు? మొదటి వాక్యంలో మెలకువతో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? ఆశతో ఉండాలి, భక్తితో ఉండాలి, ఏమండి విశ్వాస నిరీక్షణతో ఉండాలి. ఎందుకు ఇలాగ ఉండాలంటే ప్రభు వస్తున్నాడు నిన్ను కలుసుకోవటానికి, నిన్ను మేఘాల మీద ఎక్కించి ఆయన సన్నిధికి తీసుకెళ్ళాలని వస్తున్నాడు. వచ్చే దేవుని కొరకు నువ్వు ఇలా ఉండాలి భూమి మీదంట. ఇలాగ మనం ఉండాలంట. ఇలాగ ఉన్నప్పుడే మనం ఎంతో సంతోషముగా ఆనందముతో ఏమండి యేసు ప్రభుతో ఆ పరలోక రాజ్యమునకు లేక మధ్యాకాశమునకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 మెలకువతో ఉండాలా, 2 భక్తి పరిశుద్ధత జాగ్రత్తతో ఉండాలా. 3వ చెప్పి ముగించేస్తాను వాక్యాన్ని ఈరోజు. 3వ చెప్పి ముగించేస్తాను. మన పరిచర్య చాలా ఉంది, త్వరగట్టుకు వెళ్ళాలా. ఏం బాబు? 3వ మాట నేను చెప్పి ముగిస్తానన్నాను కదా. అందుకు ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం కూడా చదివేయండి త్వరగా. 16వ అధ్యాయము ఏంటంట? మళ్ళా ఇక్కడ కూడా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేసే పని కార్యములు ఉన్నాయి కదా, అవన్నీ దేంతదంట? ప్రేమతో చేయండి. నువ్వు చేసే పని, నువ్వు చేసే కార్యము ఎలా చేయాలంట? దానికి ముందు ఎన్ని మాటలు చెప్పాడు? మెలకుగా ఉండండి, విశ్వాసము స్థిరంగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి, పగతో చేయకండి. చాలామంది పగతో చేస్తున్నారు. పని చేస్తున్నారు పగ కదా, పని చేస్తున్నారు పగ, లోపల క్రోధం, మళ్ళీ పని చేస్తున్నారు. ఎందుకయ్యి? దేవుడు అంగీకరిస్తాడా? లేక దేవుడు ఏమైనా క్షమిస్తాడా? దేవుడు ఏమైనా దీవిస్తాడా?
లేకపోతే రేపు రెండో రాకుండా నేను పరలోకం తీసుకెళ్తాడా? ప్రేమతో చేయండి. ప్రేమ నీ పాపములను కప్పుతుంది, నీ దోషములను క్షమిస్తుంది. ఏమండి? అందుకే కొరింథీ పత్రికలో ఏమండి 14 అధ్యాయంలో ఏమనుంది? ప్రేమ కలిగి ఉండటానికంటే ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ప్రేమతో పని చేయాలి, ప్రేమతో పరిచయం చేయాలి. కొన్ని చోట్ల జరగట్లేదు కదా, కొన్ని చోట్ల పరిచర్య కూడా పగతో చేసి ఉండరా? అనిల్ ఉన్నారా? చూస్తున్నారా లేదా? అలాంటి వాళ్ళని చూస్తున్నారా? చూడండి, అలా చూస్తూ ఉండండి. తప్పగా వాళ్ళకి ఉన్నాయి తర్వాత అనుకోండి. ముందు మాత్రం మనం ఏం చేయాలి? ఇప్పుడు సజీవులుగా ఉన్న మనం, బ్రతికి ఉన్న మనం దేవుని కొరకు, దేవుని పని కొరకు నువ్వు ఎలా ఉండాలన్నాడు? మెలకువగా ఉండాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, బలముగా పని చేయాలి. బలముగా అంటే ఇక యేసుప్రభు రాలేదు కదా, వచ్చే టయానికి నువ్వు చేసే పనులు ఇవి. అందుకే తిమోతి గారికి రాశాడు పౌలు గారు ఒక వాక్యం. ఏయ్ తిమోతి రబాయ్, మరి చిన్నడా, నువ్వు భక్తిపరుడివే కదా, విశ్వాసమే కదా, మెలకుగా ఉన్నావు కదా, మరి పని ఎలా చేస్తున్నావురా అని అడిగాడు పౌలు గారు. పని ఎలా చేస్తున్నావురా అని అడిగాడు. అదేంటంటే పని ఎలా చేస్తున్నావు అడిగావు ఏంటంటే? భక్తితో ఉంటున్నాను, విశ్వాసంతో ఉంటున్నాను కదా, మళ్ళీ పని ఎలా చేస్తున్నాడు అడుగుతున్నావు ఏంటి అని తిమోతి గారికి ఆలోచన వచ్చింది. చెప్పలేకపోతున్నాడు తిమోతికి, ఆ మాటకి ఆ సమాధానం చెప్పలేకపోతున్నాడు. అప్పుడు పౌలు గారి అన్నాడు, రాశాడు అక్కడ వాక్యంలో, ఇదిగో అబ్బాయ్ శ్రమపడుము. చూడండి, అయితే నువ్వు అన్ని విషయాల్లో మితముగా ఉండము, శ్రమపడుము. దేవునికి స్తోత్ర. పని ఏం పని బాబు? ఆ పని ఎలా చేయాలంట? ఏమండి? అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికిన పని చేయము. ఆ తర్వాత మాట, ఈ పరిచర్యను నీకు అప్పగించిన ఈ సంఘ పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చము. తర్వాత మాట, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడ్డాను, నేను ఎడలిపోయే కాలము. ఎడలిపోయే కాలం అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే కాలం. పౌలు గారు చెప్తున్నారండి సేవకుడు తిమోతి గారికి, అబ్బాయ్ నేను ఎడలిపోయే కాలము సమీపంగా ఉంది కదా, అంటే నేను నిన్ను విడిచి, ఈ భూమిని విడిచి, ఈ లోకాన్ని విడిచి నా పని అంతా పూర్తయిపోయింది, వెళ్ళిపోతున్నాను. ఇక నీకు అప్పచెప్తున్నాను, నువ్వు బతుకుతావు, 50-60 సంవత్సరాలు ఉంటావు భూమి మీద. అయితే నువ్వు చేయవలసిన పని నువ్వు సంపూర్తి చేసుకో. నాలాగే నువ్వు కూడా ఆ పరలోకము తండ్రి ఇచ్చే జీవ కిరీటాన్ని రేపు పొందుకోగలుగుతావని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెప్పేశాడు. అప్పుడు తిమోతి గారు మొదలు పెట్టాడండు. ఏం మొదలు పెట్టాడమ్మా? సువార్త పని మొదలు పెట్టాడు. పౌలు గారు పోయారు పరలోకం, చనిపోయాడు అనమాట, భూమి మీద చనిపోయాడు. శవమేమో పాతి పెట్టారు, ఆత్మ వెళ్ళిపోయింది. ఇక ఎవరికి ఉన్నారు? ఇక తిమోతి ఉన్నాడు, యవనస్తుడే, కుర్రాడే కదా. అప్పుడు ఏమండి, ఈ యవనస్తుడికి ఏం కావాలా? ఈ కుమారుడికి ఏం కావాలా? శక్తి కావాలా, బలము కావాలా, ఏమండి జ్ఞానం కావాలా. అంటే ఎక్కడ వస్తాయన్నీ? ఆర్లిస్ అయితే బలం వస్తుందా? హ్యాప్లికాయలు తింటే బలం వస్తుందా? గుడ్లు తింటే, పాలు తాగితే బలం వస్తుందా? నీ లెక్కలో ఒకవేళ వస్తే రావచ్చు. ఆ బలం దేనికి? ఈ లోకాన్ని మోసం చేయడానికి తప్ప దేవుని పని చేయడానికి కాదు. అది అయ్యా ఈ గుడ్లు, ఈ పాలు, ఈ ఆర్లిక్స్, ఈ ఇంకేంటన్నాను దానిమ్మకాయలు, యాప్లికాయలు తింటాం కదా, అప్పుడు వాటి వల్ల కొంచెం రక్తం చేరుతుంది ఒంట్లో, శరీరంలో. కానీ ఆ బలం దేనికంటే? లోకాన్ని మోసగించడానికి, ఏమండి లోకంలో పాపం చేయటానికి, ఇంకా చెప్పాలంటే వ్యభిచారం చేయటానికి. ఈ శరీరం పొంగింది కదా,
శరీరం ఉబ్బింది కదా, అలా పోతుంది. ఆ బలం కాదు ఇది. ఇక్కడ అన్నాడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, నా కుమారుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్మా. తర్వాత మాట, నీవు అనేకుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకి బోధించటానికి నీవే శక్తిమంతుడు అయి ఉండాలి. నీవే విశ్వాస నిలబడాలి. అనేకులు ఎదుట ఉన్నారు. ప్రపంచంలో మనుషులందరూ నిన్ను చూస్తారు. నువ్వు ఎలా ఉండాలో మొట్టమొదటంటే సాక్షిగా ఉండాలి. నా వలన విన్న సంగతులన్నీ ఇతరులకు నువ్వు బోధించాలి అని పౌలు గారు చెప్పాడు. ప్రియులారా, బ్రతికి ఉన్నవారు చేయవలసిన పనులు ఇవి. చనిపోయిన వారికి పని లేదు. అమ్మో, చనిపోయిన వారికి పని ఉందా భూమి మీద? లేదు. ఎవరికి పని ఉంది? నీకు నాకు ఉంది పని. 2 అప్పలారంటే వస్తాం పదండి అంటున్నారు. అది కాదు, అవునా? వస్తాం పదాన్ని కొడదు, వస్త్రం రెడీ, నీకంటే ముందుంటాం అన్నట్లుగా ఉండాల. దేని కొరకు? సువార్త పనిది, దేవుని పనిది, బ్రతికి ఉన్నవాళ్ళు చేయవలసిన పనిది, సజీవులుగా ఉన్నవారు చేయవలసిన పని. ఎందాకా? ఎప్పుడు దాకా అంటే యేసు ప్రభువారు వచ్చిన దాకా, లేకపోతే నువ్వు చనిపోయిన దాకా. దేవునికి స్తోత్రం. చెబుతున్నారా? ఎప్పటిదాకా? యేసు ప్రభువారు వచ్చిన దాకా, లేకపోతే నువ్వు చనిపోయిన వరకు ఏం చేయాలా? సువార్త పని చేయాలి. వాళ్ళకి జీవ కిరీటాలు ఉన్నాయంట. అయితే భూలోకంలో సువార్త చేసేవాడికి శ్రమే, కష్టమే. అయినా సరే ఓర్చుకో, అయినా సరే తట్టుకో, సువార్త పని చేయి, నీ సాక్ష్యం నిలబెట్టుకో. ఈ భూమి మీదే, నీ వాళ్ళ ఎదుటే, నీ గ్రామంలోనే నువ్వు ఒక సాక్షిగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడిగా, మేలుకొని ఉండే వ్యక్తిగా, అనుదినము ప్రార్థన చేసే విశ్వాస యోధుడిగా నిన్ను నీవు కనపరుచుకో అని దేవుడు కూడా తన ఆత్మ ద్వారాగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు ఇన్న వాక్యం గురించి తెలుసుకున్నారా మీరు? ఏం బాబు, తెలుసుకున్నారా లేదా? తెలుసుకోలేదా? ఏం తెలుసుకున్నారంటే, 1 మెలకుగా ఉండాలి, 2 పరిశుద్ధంగా ఉండాలి, 3 విశ్వాసంతో ఉండాలి, 4 భక్తితో ఉండాలి. అవునా? ఈ గుణాలన్నీ ఉండాలి మనకే, వాళ్ళకి కాదు, మనకే. ఆ గుణాలతో బతుకుతూ ఉండు. ఈశ్వరు వచ్చేసాడు అనుకో, వాళ్ళు లేపేస్తాడు. ఆ తర్వాత నీకు అవకాశం ఇస్తాడు. అప్పుడు మనము ఆకాశ మేఘాల మీదకి వెళ్ళిపోతాం. ఆ మేఘాల మీద నుంచి మధ్యాకాశం వెళ్ళిపోతాం. అప్పుడు వాళ్ళు మనము అందరం అక్కడ ఉంటాం. తర్వాత తీర్పు ఒకటి ఉందనుకోండి. ఆ తీర్పు గురించి ఈరోజు నేనేం చెప్పట్లేదు, కానీ ఏమండి, ఈ బ్రతికిన వారు లేక సజీవులుగా ఉన్నవారు వీళ్ళందరికీ ఉంది అక్కడ తీర్పు. ఆ తీర్పు గురించి రేపు ఎప్పుడో మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే చెబుతాను. ఇన్న మాటలు గుర్తున్నాయి అందరికీ? మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఏముండాలా? మెలకుగా ఉండాలి. మత్తయి సువార్త, అవునా? 25వ అధ్యాయం 13వ వచనం గుర్తుపెట్టేసుకోండి. మత్తయి సువార్త. మీరంతా చెప్పండి వాక్యాన్ని, అధ్యాయం చెప్పండి మీరంతా. 13వ వచనం అందరూ ఏమనుంది? మెలకుగా ఉండు అని ఉంది. ఓకేనా? ఓకే. అరే, పేతురు రాసిన పత్రికలు ఏం చూసాం? భక్తి, ఏమండి, విశ్వాసము, అవునా? అవునా కదా? ఆసక్తి, ఏమండి, పౌరుషము, ప్రేమ, ఏమండి, బలవంతుడిగా, ఏమండి, దేవుని పని చేయాలి అని చెప్పాడు. కాబట్టి ఇన్న మాటల్లోనే ఆత్మీయతను మనం సంపాదించుకొని, ఇన్న వాక్యాల్లోనే మన విశ్వాసాన్ని పెంచుకొని, మన వచ్చే దేవుడు యేసు ప్రభు కొరకు సిద్ధపడుదువుగాక. ఈ వాక్యమును మన హృదయాల్లో దేవుడు ఫలింపచేయునుగాక. సాక్ష్యాలు ఎవరుంటే రండి, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరుంటే రండి. టైం 12 అయింది. తీసేది